ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటామో తెలియదండి. మొన్న నేను ఒక వీడియో చూశానండి. ఒక 10వ తరగతి పాప పాఠం వింటుందండి. టీచర్ క్లాస్ చెప్తుంది. వెనక బెంచీలో కూర్చుంది పాప. వింటున్న పక్క విద్యార్థిని మీద అలా వాలిపోయిందండి. వింటూనే 10th క్లాస్ చదివే పాపకు హార్ట్ అటాక్. 10th క్లాస్ కాదండి, 3వ తరగతి చదివే పాపకు హార్ట్ అటాక్. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరి మీద పగొద్దండి, ఎవరి మీద కోపడొద్దండి. ఎంతకాలం ఉంటామో తెలియదండి. మనం మరణిస్తే దేవుని రాజ్యానికి వారసులుగానే చనిపోవాలి. నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోకూడదు. అందుకే ఉన్నంత వరకు ఆదర్శవంతంగా బ్రతకండి. అందరిని ప్రేమించండి. అడగొట్టినవాడిని ప్రేమించండి, కడుపును పుట్టినవాడిని ప్రేమించండి, కన్నవాడిని ప్రేమించండి. మీ ప్రేమ కేవలం శరీర సంబంధమైందే కాదు, స్వార్థము లేనిదై ఉండాలి. అంతేకాదు ఆత్మను ప్రేమించే వాళ్ళమై ఉండాలి. వారి ఆత్మలకు వాక్యం అనేటువంటి ఆహారాన్ని కూడా అందించండి. మిమ్మల్ని బట్టి తర్వాత తరాలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీలో ఉన్న మంచిని, మీలో ఉన్న నీతిని, మీలో ఉన్న స్వార్థం లేని ఆ తత్వాన్ని నేర్చుకొని చెప్పుకోవాలి. మనం చేసే మంచి తరాలలో నిలిచిపోవాలి. ఓకే.